ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు, సమకూర్చుకొనుటలోని రహస్యములు. జీవాహారము నేనే, నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించును. యోహాను సువార్త 6వ అధ్యాయము 51, 57, 58 వచనములు. ఆ ప్రవక్తల శిష్యులు ఆకలితో నుండిరి. మన ఆకలి తీరుటకు ఆహారం ఎక్కడి నుండి తీర్చుకొనగలమని వారు ఆశ్చర్యపడుచుండిరి. అప్పుడు ఒక మనుషుడు 20 బార్లీ రొట్టెలను తెచ్చి ఆ దైవజనునికి ఇచ్చెను. జనులకు వడ్డించుడి, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 42వ వచనము అని ప్రవక్త చెప్పెను. అక్కడ అనేక మంది పురుషులున్నారు. రొట్టెలు మాత్రం 20 రొట్టెలు ఇంతమందికి ఎలాగున సరిపోగలవు అని వడ్డించు మనుషుడు అడిగెను. వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చెను కనుక జనులు భోజనం చేయునట్లు వడ్డించుము అని ప్రవక్త ఆజ్ఞాపించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఎంతో మిగిలి మెదడును, నరములను, కడుపును చెరుపు విషం ఒకటి కలదు. బహు నెమ్మదిగా దాని పనిని అది జరిగించును. పాపము కూడా అంతే. పాపములో జీవించుట ద్వారా ఆ విషమును అనుదినము నీవు తిని త్రాగుచున్నావు. అందువలన నీ జీవితం నాశనమవుచున్నది. కనుక ఈ దినమున విశ్వాసముతో జీవాహారమును పూజించుమని నిన్ను బ్రతిమాలుచున్నాము. ఆ జీవాహారము నీ జీవితంలోని పాప ఫలితములకు విరుగుడు కలిగించును. ఆ విధమున నీవు ప్రతి నష్టమును సమకూర్చుకొనగలవు. ఈ జీవాహారము నిన్ను నిత్యత్వమునకు జ్ఞానినిగాను, ఐశ్వర్యవంతునిగాను, బలవంతునిగాను చేసి నిత్య తృప్తినిచ్చును. గత జీవితంలో నష్టపోయిన దానినంతటిని సంపూర్ణముగా సమకూర్చుకొనగలవు. యేసుక్రీస్తు ప్రభు ఎలీషా కంటెను, ప్రవక్తలందరి కంటెను, ఇతర మనుషుల కంటెను గొప్పవాడు. ఆయన ఈ జీవాహారమును ఈ దినమున నీకందించుచున్నాడు. ఆయన హస్తములలో నుండి దానిని తీసుకొని భుజించుటయే నీ పని. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.